ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ ಎಲ್ಲರಿಗೂ మరణాత. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఆయనను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. నెహెమ్యా అలాగే ఇశ్రాయేలీయులు మనము చూచినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా ఈ యెరూషలేము ప్రాకారములు అలాగే దాని గుమ్మములు కట్టడానికి తిరిగి చెర నుంచి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు వారిని అవమానించడము జరిగింది, ఇష్టానుసారముగా మాట్లాడడం జరిగింది. కానీ మనము చూచినట్లయితే నెహెమ్యా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. ప్రార్థనను ఆలకించమని, సహాయము చేయమని దేవుని వేడుకొని ఉన్నారు. అందుకనే అక్కడ మనం 6వ వచనంలో చూచినప్పుడు పని చేయుటకు జనులకు మనస్సు కలిగెను. వారు అక్కడ ఎంతగానో అవమానపరుస్తున్నారు, అయినప్పటికీ దేవుని సహాయము వారు కోరుకొని ఉన్నారు. అలాగే 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్నట్లుగా మరి వారికి మనస్సు కలిగి ఉండెను గనుక గోడను కట్టించుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను అని వాక్యము సెలవిస్తుంది. అదే అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. ఎన్నో అడ్డులు వచ్చినప్పటికీ, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవునికి ప్రార్థన చేయడం వారు మానలేదు. దేవునికి వారు ప్రార్థన చేసే వారుగా ఉన్నారు. అలాగనే దేవా ఆలకించమని వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే దేవుడు వారి ప్రార్థనను ఆలకించినారు. మరి మనుష్యులు మన జీవితంలో కూడా, మరి మీ జీవితంలో కూడా నీవేదైనా పని ప్రారంభించవేమో, ఎన్నో అడ్డులు ఆటంకాలు వస్తున్నాయేమో, వారి వైపు మనము చూడకూడదు. ఇక్కడ నెహెమ్యాకి అలాగే అక్కడ ఇశ్రాయేలీయులకి కూడా మరి ఎన్నో అడ్డులు ఆటంకాలు, అలాగే ఎంతోమంది వారిని అవమానపరుస్తూ వచ్చారు, కానీ వారు వారి వైపు చూడలేదు. జీవం గల దేవుని వైపు చూచి వారు ప్రార్థన చేసి ఉన్నారు. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. మనం చూసినట్లయితే అదే అధ్యాయం 20వ వచనంలో అక్కడ మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అని రాయబడి ఉంది. మన దేవుడు మన పక్షమున ఉన్నాడని, ఆయన మనకి తోడుగా ఉంటాడని, మన పక్షమున యుద్ధము చేస్తాడని, మనకు సహాయము చేస్తాడని నమ్మి విశ్వసించి మనం ఏ పని ప్రారంభించినప్పటికీ, సాతాను ద్వారా శోధింపబడినప్పటికీ, అలాగే మనుషుల ద్వారా ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుని వైపు చూచి, అలనాడు నెహెమ్యా ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ముందుకు సాగిపోయారో మనము కూడా అలాగా ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. ఈ వర్తమానాన్ని దేవుడు మీ వినికిడి హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, అలనాడు తండ్రి నెహెమ్యా విషయంలో, ఇశ్రాయేలీయుల విషయంలో తండ్రి మీరు గొప్ప కార్యము చేసి ఉన్నారు. వారు కూడా మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూచి ఉన్నారు తండ్రి. దేవా, ఎందరైతే ఈ వాక్యము విన్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారో తండ్రి దేవా, వారితో మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. వారు ఏదైనా పని ప్రారంభించి తండ్రి దేవా అడ్డుల వైపు ఆటంకాల వైపు చూచుచున్నారేమో దేవా, తేటిగా సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు కాబట్టి తండ్రి మీ వైపు చూచేవారుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దండి తండ్రి. యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసేది మీరు, మా పక్షమున యుద్ధము చేసేది మీరు కాబట్టి తండ్రి అట్టి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.